అన్న అన్న దగ్గరకుండే మన్సూర్ భాయ్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఏదన్నా నమస్తే ఈరోజు ప్రొద్దున రహమత్ నగర్ డివిజన్లో కార్మిక నగర్ నుంచి ఇందిరానగర్, వినాయక్ నగర్, బ్రహ్మశంకర్ నగర్, ఓం నగర్ ఒక 10 బస్తీలు తిరగడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇన్ని సంవత్సరాలు వారు నాలీల గురించి, సీసీ రోడ్ల గురించి ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పనులు ప్రారంభమైనాయి. కొన్ని చోట్ల పూర్తిగా కూడా అయిపోయినాయి. వాళ్ళు ఊహించలేదు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా మంత్రిగా తీసుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. కానీ ఆ రోజు కూడా ప్రజలందరూ కూడా అనుకున్నారు, సార్ టీఆర్ఎస్ హయాంలో కూడా మాకు లెటర్లు ఇచ్చారు కానీ పని కాలేదని చెప్పి వాళ్ళు అందరికీ కూడా కొద్దిగా డౌట్ ఉండే. అయితే నేను వారికి చెప్పినాను, ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినప్పుడు మాట పూర్తి చేసుకుంటారు. గ్యారంటీ కార్డులు పూర్తి ఎట్లయితే చేసినారో, ఇందిరమ్మ ఇల్లు గురించి, సన్న బియ్యము, ఇవన్నీ కూడా మా ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ ఖజానా ఖాళీ చేసి, దోపిడీ చేసి, కమిషన్ల మీద కమిషన్లు దోచుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు, ప్రాజెక్టులు కట్టి కమిషన్లు దోచుకున్నారు. మన కాళేశ్వరంలో చూసినాము, మిషన్ భగీరథలో చూసినాము. ఎక్కడ కూడా ఒక్క పైసా ప్రజలకు ఉపయోగపడలేదు. ఇవన్నీ దోచుకొని తినడం వలన ప్రజలందరూ కూడా మన మార్పు కోరినారు. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఈ నాలీలు అవసరమో, సీసీ రోడ్స్ అవసరమో, ప్రత్యేకంగా ఈరోజు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలందరూ కూడా చెప్తున్నారు, సార్ మాకు ఈ హైటెన్షన్ లైన్ ఉండే, ఇప్పుడు దానికి కేబుల్ వేసిస్తున్నారు, దాన్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది, బంచింగ్ చేయడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో అన్ని చోట్ల కూడా 15 కోట్ల రూపాయలతో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా, షేక్పేట్లో, ఇక్కడ రహమత్ నగర్, బోర్బండ, అన్ని చోట్ల కూడా ఏదైతే ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరికీ ఇదే భరోసా ఇప్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తారు. కాంగ్రెస్ పార్టీని మీరు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి గెలిపించారు. మళ్ళొకసారి మంచి అవకాశం ఉంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. అభివృద్ధి బాటలో మీ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు అందరికీ కూడా భరోసా